హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. మాట్లాడదాం. మంచి మంచి ప్లేసెస్ని కవర్ చేస్తూ టూర్స్ని ప్లాన్ చేస్తూ ఉంటారు కదా. భూటాన్కి సంబంధించిన ప్యాకేజ్ ఎలా ఉంది? ఎందుకంటే హ్యాపీగా ఉండాలంటే భూటాన్కి వెళ్ళాలి. బికాస్ హ్యాపీయెస్ట్ సిటీ అంటూ ఉంటారు. అసలు ట్యాగ్ ఎందుకు వచ్చింది, అక్కడ ఏమేమి చూడొచ్చు, మనము ప్యాకేజ్లో ఏం కవర్ చేస్తారు, తెలుసుకుందాం అన్ని విషయాలు. చంద్రశేఖర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. చంద్రశేఖర్ గారు, హ్యాపీయెస్ట్ సిటీకి మమ్మల్ని తీసుకెళ్తాం అంటున్నారు, భూటాన్కి. అవునండి. సో భూటాన్ ప్యాకేజ్ ఎలా ఉంటుంది, ఎన్ని డేస్ ఉంటుంది, అలాగే అందులో ఏమేమి కవర్ చేస్తారు? ఇది భూటాన్ వచ్చేటికి మనకి ఆల్మోస్ట్ బోర్డర్ కంట్రీ, అంటే మనం బోర్డర్ షేర్ చేసుకుంటాం భూటాన్తో. సో అంటే ల్యాండ్ పరంగా. సో అందుకని ఏంటంటే మనకి వీసా, ఎటువంటి వీసా అవసరం లేదు. సపరేట్ కంట్రీ అని కూడా వీసా అవసరం లేదు. మనకి 2 డాక్యుమెంట్, ఏదో పాస్పోర్ట్ ఉన్నా సరిపోతుంది, లేదంటే ఓటర్ ఐడి కార్డు ఉన్నా కూడా మన భూటాన్లోకి ఎంట్రీ అవ్వచ్చు. సో దీనికోసం ఏంటంటే 6 nights 7 days ప్యాకేజ్ తీసుకొని వచ్చింది ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్. ఈ 6 nights 7 days ప్యాకేజ్లో మనము హైదరాబాద్ నుంచి బాగ్డోగ్రా ఎయిర్పోర్ట్, అంటే వెస్ట్ బెంగాల్లో ఒక ఎయిర్పోర్ట్ ఉంది బాగ్డోగ్రా అని, ఆ బాగ్డోగ్రా ఎయిర్పోర్ట్కి రీచ్ అవుతాం ఫస్ట్. అక్కడ నుంచి బై రోడ్ భూటాన్లోకి ఎంట్రీ అవుతాం. సో అక్కడ ఇమ్మిగ్రేషన్ ప్లస్ అక్కడ ఎస్డిఎఫ్ ఫీజు అని ఉంటుంది. ఎస్డిఎఫ్ ఫీజు పే చేస్తాము. మన పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్ట్లో స్టాంప్ వేస్తారు. ఓటర్ ఐడి ఉంటే కనుక ఓటర్ ఐడి ప్రకారం వాళ్ళు పేపర్ మీద ఒక స్టాంప్ వేసి ఇస్తారు మనకి. మళ్ళీ అక్కడి నుంచి నెక్స్ట్ డే రోజు, అంటే సెకండ్ రోజు బయలుదేరి భూటాన్ క్యాపిటల్ ఉంది థింపు. ఈ థింపుకి రీచ్ అవుతాం. ఈ థింపుకి రీచ్ అయ్యే మార్గం అంతా కూడా ఒకటి నేచర్ అండి, వ్యాలీస్, నేచరు, చల్లగా ఉంటుంది ప్లేస్ అంతా కూడా. ఈ భూటాన్ ఇప్పటికి కూడా కింగ్డమ్ యాజ్ వెల్ యాజ్ ద డెమోక్రసీ 2 కలిపి ఉంది, మోనార్కీ లాగా అనమాట. ప్లస్ అలానే అక్కడ ఒక మెయిన్ అట్రాక్షన్ ఉంది, సింప్లీ భూటాన్ అని. ఆ సింప్లీ భూటాన్ అనే ఆ అట్రాక్షన్లో వాళ్ళకి కల్చర్కి సంబంధించిన అన్నీ మనకి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, ఎలా ఉంటుంది భూటాను, దానికి సంబంధించిన ఏంటి, అవన్నీ కూడా చక్కటి ఎక్స్ప్లెయిన్. అది కూడా మనం చూసుకుంటాం. మన కరెన్సీతో ఎటువంటి ఇబ్బంది లేదు, ఫ్రీగా మన కరెన్సీ ఇవ్వచ్చు. ఓకే, సేమ్ ఈక్వల్ అనమాట. 10 భూటాన్ ఇవ్వాలి అనుకుంటే, రూపీస్ ఇవ్వాలనుకుంటే 10 ఇండియన్ రూపీస్ ఇచ్చేయచ్చు. 50 అంటే 50 ఇచ్చే, 100 అంటే 100 ఇచ్చేయచ్చు. కాబట్టి మన కరెన్సీ వాళ్ళ కరెన్సీ ఎటువంటి ఇబ్బంది లేదు. అందువల్ల చాలా ఫ్రీ ట్రేడ్ చేసుకోవచ్చు మనం అక్కడ. తర్వాత అక్కడి నుంచి బయలుదేరి మనకి ఇంకొక ప్లేస్ ఉంది, పునక్క అని. పునక్క వ్యాలీ అంటారు. ఆ పునక్క వ్యాలీలో మనకి ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. ఆ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఆల్ హిమాలయన్ రేంజ్ అంతా కనపడుతుందండి. అలానే మ్యూజియం ఉంది, పునక మ్యూజియం అని. ఆ మ్యూజియంలో వాళ్ళకి సంబంధించిన అన్ని రకాల మనకి వాళ్ళ పాత తరంకి సంబంధించిన అన్ని రకాల వస్తువులు ప్రిజర్వ్ చేసి ఉంచారు. ప్లస్ ఒక హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఉంటుంది అక్కడ. హ్యాంగింగ్ బ్రిడ్జ్ కూడా మనం చూస్తాం. బయలుదేరి మళ్ళీ మనం పునకాల నైట్ స్టే చేస్తాం. అక్కడి నుంచి బయలుదేరి మనం పారో అనే సిటీకి వెళ్తాం. పారో చాలా ఇంపార్టెంట్ భూటానీస్కి. ఎందుకంటే అక్కడ మనకి పారోలో టైగర్స్ నెస్ట్ అనే ఒక టెంపుల్ ఉంది. టైగర్స్ నెస్ట్ అంటారు. అంటే బుద్ధుడి శిష్యుడు ఉన్నారు మనకి, పద్మసంభవ అని. ఆయన ఫ్లయింగ్ టైగర్ మీద వచ్చి అక్కడ ఆ ఆలయాన్ని ఏర్పాటు చేశారని. వెళ్ళాలి అంటే ఒక ఆల్మోస్ట్ 3 to 4 hours మనం నడిచి వెళ్ళాలి. స్టెప్స్, నార్మల్ రోడ్డు అట్లా ఉంటుందన్నమాట. చాలా అద్భుతంగా. పైకి వెళ్ళిన తర్వాత అసలు మనం అన్నీ మర్చిపోతాం, ఆ కష్టం అంతా కూడా. 4 hours మనం ట్రెక్కింగ్ చేసుకోవాలన్నమాట. అట్లాగా ఆ టైగర్స్ నెస్ట్ విజిట్ చేయాలి. తర్వాత మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి మనం బోర్డర్ సిటీ ఉంది కదా, ఫుషిల్లాంగ్. ఆ ఫుషిల్లాంగ్ వచ్చి స్టే చేస్తాం. ఎందుకంటే నెక్స్ట్ మన ఫ్లైట్ బాగ్డోగ్రా నుంచి ఉంది. అందుకని ఇవంతా కూడా 6 nights 7 daysలోనే. ప్యాకేజ్ కాస్ట్ ఓన్లీ 60,000 రూపాయలు మాత్రమే. సో ఇది కూడా మనకి రెగ్యులర్గా ఎవ్రీ మంత్ డిపార్చర్స్ ఉన్నాయి. చక్కగా అందరూ కూడా బుకింగ్స్ తొందరగా అయిపోతూ ఉంటాయి. ప్లస్ ఇంకొక అడ్వాంటేజ్ అంటే దీనికి ఈ కస్టమైజ్డ్ ప్యాకేజెస్ కూడా ఎక్కువ వెళ్తూ ఉంటాయండి భూటాన్కి. 4, 6, 8 మంది, 10 మంది వాళ్ళు కూడా అట్లా కస్టమైజ్ చేసుకొని వెళ్తూ ఉంటారు. అంటే పక్కనే కంట్రీ, ఎటువంటి ఇబ్బంది లేదు, ఏ ఇబ్బంది ఉండదు అనమాట. వాళ్ళు చక్కగా ట్రీట్ చేస్తారు మనల్ని. మంచి హోటల్ అకామిడేషన్స్ ఉన్నాయి, ప్లస్ మంచి వెహికల్స్ ఉన్నాయి. వెహికల్తో పాటు వాళ్ళ యొక్క రూల్ ఏంటంటే కంపల్సరీ ఒక గైడ్ వెళ్ళాలి. మీరు 2 ఉన్నా గైడ్ వస్తారు, 4 ఉన్నా గైడ్ వస్తారు, 20 మంది ఉన్న గైడ్ వస్తారు. అందువల్ల ఏంటంటే చక్కగా అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకొని చూసుకొని రావచ్చు. భూటాన్ ప్లేసెస్ అన్ని కూడా వాళ్ళు అన్ని వాళ్ళు చక్కగా దగ్గరుండి చూపించి ఎక్స్ప్లెయిన్ చేసి మరీ వస్తారు అనమాట. సో అందువల్ల ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రతి నెల కూడా ఒక ఫిక్స్డ్ డిపార్చర్ కంపల్సరీ వెళ్తుందండి.
సూపర్ అండి. సో భూటాన్ 1 మంత్ ముందు అప్రోచ్ అవ్వాలా లేదంటే ముందే బుక్ చేసుకోవాలా? ముందే బుక్ చేయాలి. చెప్పాను కదా, మనకి ఏంటంటే early మనము కొన్ని ఫ్లైట్ టికెట్స్ ముందే మనం బ్లాక్ చేసుకొని ఉంటాము. ఓకే. దాని తర్వాత ఏదైనా ఫ్లైట్ రేట్ పెరిగితే ఆ రేట్ ఎక్స్ట్రా ఏదైతే ఉందో అది మనం మళ్ళీ కస్టమర్సే బేర్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ముందే ఏదైతే మనకి ఎన్నైతే టికెట్స్ ఉంటాయో దాని ప్రకారం ముందు బుక్ చేసుకున్నారనుకోండి, చక్కగా అదే రేట్లో వెళ్ళి రావచ్చు. మళ్ళీ ఫ్లైట్ రేట్ పెరిగింది ఎందుకు పెరిగింది అనకుండా చక్కగా ముందే బుక్ చేసుకుంటే హ్యాపీగా వెళ్ళి రావచ్చు అండి. అదే కస్టమైజ్డ్ చేసుకోవచ్చు, లేదంటే మన గ్రూప్ డిపార్చర్స్లో కూడా వెళ్ళి రావచ్చు. సమ్మర్కి బెస్ట్ కంట్రీ అండి భూటాన్. భూటాన్ ప్యాకేజ్ గురించి మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. స్క్రీన్ పైన కనిపిస్తున్న ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్కి కాల్ చేయండి. మీ ప్యాకేజ్ని, మీ టూర్ని బుక్ చేసుకోండి.